మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ మరి సున్నతిని గూర్చి, అంటే ఆయన సున్నతి పొందినా పొందకపోయినా మరి దేవుని యొక్క ప్రభు విషయంలో మీ యొక్క హృదయాలను, మీ ఆలోచనలను దేవుని యొక్క వాక్యమునందు, ఆయన యొక్క ఉపదేశముల యందు మీరు స్థిర విశ్వాసము కలిగి ఉండాలి అనే మాటలను మనకి 5వ వచనం నుంచి మాట్లాడడం చూసాం. అంటే విశ్వాసమందు స్థిరమైన విశ్వాసత కలిగి ఉండాలి. మరి ఆ విశ్వాసతందు నిలిచి ఉండాలి. అంటే ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఏదైతే దేవుడు తాను ప్రేమించి తన ప్రేమ యందు మనలను స్థిరపరిచి ఆ ప్రేమకు తగినట్లుగా ఆయన తన వాక్యము చేత మనలను బలపరుస్తూ భద్రపరుస్తూ విశ్వాసములో నడిపిస్తున్నారో ఆ విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించువాడైన క్రీస్తుని బట్టి మనము ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి పౌలు అంటున్న మాట ఇక్కడ, సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా అంటున్నాడు. అంటే ఆ ప్రకటనకి, ఆ పరిచర్యకి మరి అది న్యాయం జరిగించిందని నేనైతే అనుకుంటలేదు. అంటే నీతి న్యాయాల గురించి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి పౌలు అక్కడ తెలియచేస్తూ ఈ సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించినడలా, అంటే సున్నతి పొందాలి, పొందకుండా ఉండకూడదు అని నేను దాని గురించి వాదనలకు, దాని విషయంలో ఎక్కువగా నేను మాట్లాడక ఏమండాలంటున్నాడు, ఉండక ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికీ హింసింపబడనేలా అంటున్నాడు. అంటే ఈ హింస, ఈ యొక్క ప్రతి విధమైన ఉపద్రవము, నష్టము ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఉద్దేశాలను, మానవుని యొక్క ఆలోచనలకు అది భిన్నమైనదిగా కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా అంటున్నాడు. అంటే శిలువ వేయబడడం అంటే క్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. మరి ఆయన ఏ పాపము చేయకపోయినా, ఏ అన్యాయం చేయకపోయినా ఆయన్ని అన్యాయంగా మరి తీర్పు తీర్చి మరి ఆయనను వారు బంధించి హింసించి సిలువ వేసినట్లు పౌలు ఇక్కడ గుర్తు చేయుచున్నాడు. అంటే ఆ సిలువకున్న విలువ ఏంటంటే మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, అంటే సున్నతి పొందినా పొందకపోయినా ప్రభు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టారో ఆ ప్రాణం పెట్టిన ప్రభువును బట్టి ఆయన బిడ్డలమైన మనము ఏ విధంగా ప్రభువులో కొనసాగాలో గుర్తు చేస్తున్నాడు. అందుని బట్టి ఇక్కడ అంటున్నాడు, మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు అంటున్నాడు. అంటే ఎవరైతే కలవరపాటు, అంటే ఎవరైతే అభ్యంతరాలు, ఎవరైతే మరి దేవుని యొక్క చిత్తాన్ని కాక ఇతర సంబంధమైన విషయాలను గురించి ఎక్కువగా మాట్లాడుతూ మరి వాటి విషయంలో ఎక్కువగా తమ ఆలోచనలు కలిగి ఉంటున్నారో అటు వారిని ఉద్దేశించి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు అంటున్నాడు. అంటే వారి యొక్క వాదన ఏదైతే ఉందో, వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది సరైనది కాదు అంటున్నాడు. అంటే
ప్రభువును బట్టే మనకు రక్షణ కలిగింది, ప్రభువును బట్టే విమోచన కలిగింది, ప్రభువును బట్టే నేడు విడిపింపబడ్డాము, ప్రభువును బట్టే మనకి ఈ యొక్క నిత్యజీవము అనుగ్రహింపబడింది. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆ సిలువకున్న విలువ అంటే ఎవరైతే నీ కొరకు నా కొరకు మరి మరణించారో ఆ సిలువకు కొట్టబడిన ఆ క్రీస్తుని బట్టి నేడు నీవు నేను జీవించవలసి ఉన్నది. అంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని కొరకు, మనము చేసిన పాపముల నుండి, మనం చేసిన అతిక్రమాల నుంచి మనలను రక్షించడానికే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించి మనందరి నిమిత్తము ఆయన బలి అయిన విధానాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అంటున్నాడు. అంటే ఏంటి స్వాతంత్ర్యం అంటే క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్షావిధి లేదు. అంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో, ఎవరైతే సత్యమునకు లోబడి ఉంటారో వారు ప్రభువుకి, ప్రభు యొక్క పరిచర్యకి, ప్రభు ప్రేమకి దాసులు అవుతున్నారు. అంటే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే సున్నతి పొందినా పొందకపోయినా అది కానీ మీరు క్రీస్తుకి, క్రీస్తు ప్రేమకి, ఆయన యొక్క ఉద్దేశానికి, వాక్యానికి మీరేమవ్వాలంటున్నాడు? సహోదర భావాన్ని, అంటే ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి అంటున్నాడు. అంటే ఈ స్వాతంత్ర్యము దేనికి ఉపయోగించకూడదంట? శరీరానికి ఉపయోగించొద్దు అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన క్రియలు చేయడానికి, లోక సంబంధమైన ఆలోచనలకు, తలంపులకు, ఉద్దేశాలకు ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని వినియోగించక నువ్వు క్రీస్తుతో ఆ స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, పరలోక సంబంధమైన దేవుని మాటల చేత నీవు ఆ స్వాతంత్ర్యతను పొందుకుంటావు. అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు నీవు చేయవలసినదంతా ఆయన జరిగించారు. కాబట్టి నీవు క్రీస్తులో ఏమై ఉన్నావంటే మరణాన్ని గెలిచిన వాడవై ఉన్నావు. కాబట్టి మరణపు ములి విరిచిన క్రీస్తుని బట్టి నేడు నీవు నేను ఆ స్వాతంత్ర్యతను కలిగి ఉన్నామనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట అంటూ ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక అంటాడు. అంటే శరీర సంబంధమైన వాటికి ఆ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులైనడి అంటున్నాడు. అంటే సహోదర ప్రేమ, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు ఏదైతే ఆజ్ఞించారో ఆ ఆజ్ఞను అనుసరించి జీవించాలి అనే విషయాన్ని చెప్తూ ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అంటున్నాడు. ఏ ధర్మశాస్త్రం అయితే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసిందో ఆ ధర్మశాస్త్రం ఇక్కడ ఏం చెప్తుంది అంటున్నాడు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అంతగా నీ పొరుగువాని పట్ల ఆ ప్రేమ కలిగి ఉండటమే క్రీస్తు యొక్క ప్రేమ. క్రీస్తుని కలిగి ఉండుట, క్రీస్తు యొక్క చిత్తాన్ని జరిగించుట, అట్టి ప్రేమ ఈ స్వాతంత్ర్యాన్ని నీకు దేవుడిచ్చేది. కాబట్టి దేవుని ప్రేమలో, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలో నీవు ప్రత్యేకింపబడాలి అనే విషయాన్ని పౌలు చెప్తూ చివరిగా అంటాడు, అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించి పోదురేమో చూచుకోండి అన్నాడు. అంటే మీలో ఉన్న కక్షలు, కార్పణ్యాలు, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమగాక ద్వేషము, అసూయతో మీరు ఏమవుతున్నారంటే ప్రభు ప్రేమకు దూరం అయిపోతున్నారు. ప్రభు ఇచ్చే ఆ యొక్క స్వాతంత్రానికి దూరం అయిపోతున్నారు. ప్రభు మీ కొరకు కార్చిన రక్తము యొక్క విలువ కోల్పోతున్నారు. అంటే మనం పొందవలసిన గాయాలు ఆయన పొందాడు, మనం అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు, మనకి విమోచన ఇచ్చాడు. నేడు విడిపింపబడ్డ మనము క్రీస్తు ప్రేమలో, ప్రభు ప్రేమలో బందీలై ఆ ప్రేమకు తగినట్లుగా మనం జీవిస్తూ ఇతరుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలంటున్నాడు ఇక్కడ?
అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల అంటే ఒకరి పట్ల ఒకరు అంటే అభ్యంతరాలు చెప్పుకుంటూ ఒకరినొకరు చంపుకునే స్థితిలో మీరు ఉండకూడదు అంటూ మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి అంటున్నాడు. అంటే నాకంటే అంటే అతని కంటే నేను ఎక్కువని నా అనేది నీలో తీసివేసి నీలో క్రీస్తుని నీవు కలిగి ఉంటే ఆ క్రీస్తు ప్రేమలో నీవు నిలిచి ఉంటే నీకు ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నీవు జీవించగలవు. కాబట్టి విశ్వాసమందు స్థిరమైన ఆలోచన నిలకడ కలిగిన వారై ప్రభు యొక్క ప్రేమలో ప్రభు యొక్క ఉద్దేశాల చేత జీవించాలని ఆనాడు పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఆ ప్రేమ యందు నిలిచిన వారై ప్రభువుతో సదాకాలము జీవించేవారై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా తండ్రి, కృపగలిగిన దేవా, అవును నాయన, నీవు మా నిమిత్తము మా పాపముల నిమిత్తము శ్రమపరచబడి హింసింపబడి అయా సిలువకు కొట్టబడి సమాధి చేయబడి మా నిమిత్తము మా పాపముల నిమిత్తము మీరు మరణం పొంది ఉన్నారు. అయితే నాయన, నీవు సెలవిచ్చిన మాట ప్రకారము తండ్రి చిత్తానుసారంగా నీవు చేసి మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినాన్ని లేచిన ప్రభువా, నీవు మా కొరకు చేసిన ఈ యొక్క యాగమును బట్టి త్యాగమును బట్టి నేడు నేను మేము నీ యందు స్థిర విశ్వాసము కలిగి నీ యందు నమ్మిక కలిగి నీ యందు నిరీక్షణ కలిగి నీ యందు ప్రేమ కలిగి నీలో కొనసాగుటకు నీ కృప దయచేయండి తండ్రి. మేము నీకు ఆయాసము కలిగించు పనులను తలంపులను ఉద్దేశములను చేయక నీ చిత్తమేమైనదో ఎరిగి అట్టి సహోదర ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని నీ వాక్యము సెలవిచ్చినట్లు ఆ వాగ్దాన ప్రకారముగా మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు దైవభయము కలిగి నీ కృపయందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకునే కుటుంబాలను ఆదరించండి. జరగబోయే భూస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో ఆ యొక్క ప్రతి పరిచర్లో మీ సహాయం అనుగ్రహించి మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.